జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటలా చూస్తున్నారు? సుమన, నువ్వు అడుగుతున్నది వారసుల్ని. అదేనాను కదా బావగారు. అంటే నీ బిడ్డ అనిపించుకోవాలనా లేకుంటే నీకు బిడ్డవ్వాలనా ఆ క్లారిటీ కావాలి. రెండింట్లో ఒకటి మాత్రమే జరుగుతుంది. అలాంటప్పుడు జరగని దాని గురించి చర్చించుకోకుండా జరిగిన దాని గురించే సూటిగా చెప్తే బాగుంటుంది కదా. నిన్న రాత్రి నేనిచ్చిన డోస్కి సుమన ఏదో నిర్ణయానికొచ్చినట్టుంది. ఏ సుమి, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఇందులో అర్థం కాకపోవడానికేముంది పిన్ని? ఇంకో 2-3 నెలల్లో నా పేరిట ఉండే ఆస్తి మా అక్కకి వెళ్ళిపోతుంది. చూస్తూ చూస్తూ 50 కోట్లని ఎవరైనా వదులుకుంటారా? అందుకే నాకంటూ వారసులుంటే ఆస్తి ఎటు పోదని చెప్తున్నాను. చెప్తే సరిపోదు, నువ్వు పిల్లల్ని కనాలి. కానీ అది అసాధ్యం. పోనీ దత్తత తీసుకుంటావా అంటే గుళ్ళో పిల్లొద్దు బళ్ళో పిల్లొద్దు అని అంటావు. అలాంటప్పుడు వారసత్వాన్ని ఎలా సంపాదించగలం? కావాలి కావాలి అని కోరుకోవడంతో అయిపోదు చెల్లి. ఏ బిడ్డనైనా స్వీకరించినా కన్న ప్రేమ కన్నా ఎక్కువ చూపించాలి. అసలు ఏ దారి లేనప్పుడు సుమన మాటలకి అర్థం కూడా ఉండదేమో అనిపిస్తోంది. ఉందత్తయ్య. ఏ సుమన, నీ వల్ల కానిది ఎలా అవుతుంది? నీ వల్ల అవుతుంది. అప్పుడెప్పుడో అయిష్టంగా ఒకటైనందుకు నీకు ఆస్తి కలిసొచ్చింది. పుట్టిన ప్రాణం గిట్టడం, తెచ్చుకున్న పాప కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లడం జరిగాక ఇక మనం కాపురం చేసినా నువ్వు పిల్లల్ని కనడం అంటూ జరగదని తెలిసాక ఇంకా ఎందుకు పిచ్చాసలు పెంచుకుంటావు? ఆస్తి పోతే పోయింది, వదిలే. ప్రాణాలైనా వదిలేస్తాను కానీ ఆస్తినెలా వదులుతాను? డబ్బు కోసం ప్రాణాలని నలిపేసుకుంటావా? విశాల్, మీకు సుమనికి తేడా ఉంది. మీరు చేతిలో రూపాయి లేకపోయినా కోట్లు సంపాదించగలరు. కానీ తనలా కాదు, వచ్చిన అదృష్టాన్ని కాపాడుకోవాలి అనుకుంటోంది. అనుకోవడంతో అవ్వదు. అవుతుంది. హౌ? ఎలా? నువ్వు కనలేవు, ఎవరినైనా తీసుకోమంటే తీసుకోవు. ఎలా నిలబడుతుందే ఆస్తి? మా ఆయనకి ఇంకో పెళ్లి చేస్తాను. పెళ్లి చేస్తాను. పెళ్లి చేస్తాను. పెళ్లి చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.